మధురలోని యమునా నదిలో పడవ బోల్తా పడ్డంతో 8 మంది మృతి చెందారు. బృందావన్లో వంతెన్ను ఢీకొనడంతో పడవ బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. यमुना नदी में वृंदावन और ये माठ क्षेत्र है, उसके बीच में केसी घाट और ये बंसीगढ़ है, उसके बीच में एक ये नाव का हादसा हुआ है जिसमें एक नाव डूब गई है और अभी तक इसमें से 22 लोगों को बाहर निकाला गया है और जिनको तत्काल यहाँ एम्बुलेंस और 8 PRV हमारी पहुंची थी, उनके माध्यम से तत्काल हॉस्पिटल भेजा गया है. మధురలో యమునా నదిలో జరిగిన పడవ బోల్తా ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, మధురలో యమునా నదిలో పడవ బోల్తా ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అసలు ఎలా జరిగింది, ఎంతమంది ఉన్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? మధురలో దాదాపు ఈ రోజు మధ్యాహ్నము ఏదైతే భక్తులు అంటే మధుర కృష్ణ భగవాన్ కి ఏదైతే అక్కడికి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా చాలా మటుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళు ఈ రోజు దాదాపు 30 మంది ఒక పడవలో వెళ్తున్నటువంటి నది యమునా నది మధ్యలో వెళ్తున్నటువంటి అక్కడ ఉండేటటువంటి వంతెనను ఢీకొనడంతో దాదాపు 30 మంది అక్కడ ఏదైతే మనకు స్టీమర్ బోట్ అది దాంట్లో ఉండేటటువంటి అందరూ కూడా అది అక్కడ ఉండేటటువంటి వంతెన ఢీ కొట్టడంతో పడవ బోల్తా పడినటువంటిది. అందులో ఇప్పటి వరకు కూడా అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా మొట్టమొదటి 8 మంది మరణించారు అన్నటువంటి అధికారులు వెల్లడించారు. కానీ దాదాపు ఇప్పుడు 9 మంది మరణించారు, మరి 10 మంది కూడా గల్లంతయ్యారు, ఇంకా వారి ఆచూకీ తెలియలేదు అన్నటువంటిది ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం. వీరందరూ కూడా దాదాపు పంజాబ్ కి సంబంధించినటువంటి భక్తులు అక్కడ విహారయాత్రకు వచ్చారు. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మాత్రమే చెప్తున్నారు. ఇంకా వీరికి సంబంధించినటువంటి ఆచూకీ తెలియాల్సి ఉంది. కానీ అక్కడ వెంటనే అంటే ప్రమాదం సంబంధించినటువంటి బోటుకు సంబంధించినటువంటి సమాచారం తెలియగానే రెస్క్యూ సిబ్బంది SDRF బృందాలంతా కూడా అక్కడికి చేరుకున్నాయి. గాలింపు చర్యల్ని కూడా ముమ్మరం చేశారు. కానీ యమునా నది చాలా ఉధృతంగా ప్రవహించేటటువంటి నది. దాదాపు ఏదైతే స్టీమర్ బోటు ఆ సమయంలో ప్రయాణించేటటువంటి ఎవరైతే భక్తులు అనుకోవచ్చు, విహారయాత్రకు వచ్చినటువంటి ఫ్యామిలీస్ వారు అంటే నదిలో ఏదైతే ప్రయాణం చేసేటటువంటి సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఈ అంటే పడవ బోల్తా పడినటువంటి సమయంలో ప్రమాదానికి సంఖ్య ఇంకా ఎక్కువ కూడా పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. దాదాపు ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా గంటకు కూడా మృతుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది. హుటాహుటిన అధికారులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. కానీ వీరందరూ కూడా పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అన్నటువంటిది మాత్రమే సమాచారం ఉంది. దీనికి సంబంధించినటువంటి వారికి అంటే ఎవరు ఏ ప్రాంతం వాళ్ళు, ఇంకా పంజాబ్ కాకుండా ఇతర ప్రాంతాల వాళ్ళు ఉన్నారా అన్నది మాత్రం ఇంకా అధికారులకు ఎలాంటి సమాచారం లేదు. కానీ ఇప్పుడు మాత్రము దాంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఎక్కువగా మహిళలు, చిన్నపిల్లలే ఉన్నారు సంఖ్య అన్నటువంటిది మాత్రము అక్కడ ఎవరైతే బోట్ ఎక్కేటటువంటి సమయంలో అక్కడ చూసిన వాళ్ళు మాత్రం చెప్తున్నటువంటి సమాచారము. అందులో 30 మందిలో మాత్రము దాదాపు మాక్సిమం ఇప్పటి వరకు కూడా ఒక 20 మందికి పైగా గల్లంతయ్యారు అన్నటువంటిది సమాచారం ఉంది. కానీ ఇంకా మరికొంత సమాచారం వచ్చేటటువంటి కొద్దిసేపట్లో అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కళ.